గ్రామాలను పట్టణాలను పరిశుభ్రంగా మార్చి చెత్త నుంచి సంపద సృష్టించాలి అనే సంకల్పం నీరుగారిపోతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా తడి పొడి చెత్త నుంచి కంపోస్ట్ ఎరువుల్ని తయారు చేసేందుకు సెగ్రిగేషన్ షెడ్లను ఏర్పాటు చేసింది. లక్షల రూపాయలతో కట్టిన ఆ షెడ్లు ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామాలు పట్టణాలను పరిశుభ్రంగా మార్చడంతో పాటు చెత్త నుంచి సంపద సృష్టించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకం రూపొందించింది. తడి పొడి చెత్త వేరు చేసేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది. గ్రామాల్లో ఎక్కడా చెత్త కనిపించకుండా ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు చేర్చి సెగ్రిగేషన్ షెడ్లలో తడి పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు ఎరువులను తయారు చేసేందుకు చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులను సమకూర్చేలాగా ప్రణాళిక చేసింది. అయితే మండలంలోని గ్రామ పంచాయతీల్లో సేంద్రియ ఎరువులను తయారు చేయడం లేదు. దీంతో సెగ్రిగేషన్ షెడ్లు మూలన పడి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం ఉద్దేశం మంచిదైనప్పటికీ ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చకపోవడంతో లక్ష్యం నెరవేరకుండా పోయింది. పకడ్బందీగా చెత్తను డంపింగ్ యార్డుకు సెగ్రిగేషన్ షెడ్లకు చేర్చేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ట్రాక్టర్ ను కూడా మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్రాక్టర్ ద్వారా గ్రామాల్లో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుల వద్ద కుప్పగా పోసేవారు. ఆ తర్వాత తడి పొడి చెత్తలను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేయాలన్నది ముఖ్య లక్ష్యం. అలా గ్రామాలకు ఆదాయం వనరులను సమకూర్చుకునే దిశగా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. వీటిని ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉన్నారో ఈ లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రామానికి 3 నుంచి 5 లక్షలు 10 లక్షల రూపాయలు కేటాయించి కూడా ఆ 2 కంపోస్ట్ ఎరువులకి రెండు షెడ్లు కట్టిన పరిస్థితి ఉంది. కానీ ఈ షెడ్లని ఇవాళ ఖమ్మం జిల్లాలో ఒక్క గ్రామ పంచాయతీలు కూడా ఈ సేంద్రియ ఎరువు తయారు చేసిన పరిస్థితి లేదు. వీటి మీద ప్రత్యేకంగా జిల్లాధికార యంత్రాంగమే దృష్టి పెట్టాలి. వాటికి సక్రమంగా నిధులు కేటాయించి ఆ రకంగా చేసినట్లయితే కొంత గ్రామ పంచాయతీలకి లాభం ఉంటుంది, రెండో వైపు రైతులకు కూడా ఉపయోగం ఉంటుంది. గ్రామాల్లో జనావాసాలకు దూరంగా గ్రామ శివారులో వీటిని ఏర్పాటు చేశారు. తడి పొడి చెత్తను ఆరబెట్టేందుకు డ్రైవింగ్ ప్లాంట్స్ ను, స్టోర్ రూమ్లను ఏర్పాటు చేశారు. పాచిపోయిన ఆహారం, కుళ్ళిన కూరగాయలు, ఆకుకూరలు, కుళ్ళిన మెతుకులు, పండ్లు వంటివి తడి చెత్త డబ్బాలో వేయాలి. చిత్తు కాగితాలు, తుప్పు పట్టిన వస్తువులు, కలప, ప్లాస్టిక్ సంచులు, బాటిల్స్, చెప్పులు, బ్యాగులు, అట్టముక్కలు, దుస్తులు తదితర వాటిని పొడి చెత్త డబ్బాలో వేయాలి. దీనిపై ప్రతి గ్రామాల్లో అవగాహన కల్పించి ప్రజలకు ఇంటింటికి చెత్త డబ్బాలను కూడా పంపిణీ చేశారు. తడి పొడి చెత్తని వేరు చేసేసి రైతులకు ఉపయోగపడాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో సక్రమంగా చేయకపోవటం వల్ల అది మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పశువుల కాపురులకి అది ఒక అడ్డాగా మారి పండుకుంటాం చెత్తగా మారినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ఉన్నటువంటి దాన్ని ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఆలోచించేసి ఆ షెడ్లని ఈ ప్రభుత్వం స్వాధీనంలో తీసుకొని ఆ చెత్తని మొత్తం కూడా రైతులకి వేరువేరుగా విడదీసినటువంటి చెత్తని ప్రజలకి రైతులకు ఉపయోగపడేటట్టుగా ఎరువులు తయారు చేయాలని మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద తడి పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేయాలి. అట్టి ఎరువును హరితహారం మొక్కలకు వేయడంతో పాటు రైతులకు విక్రయించి పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చాలి. గ్రామాలలో సేంద్రియ ఎరువులను తయారు చేయకపోవడంతో గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు తగ్గుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇది నీరుగారుతోంది. చెత్త సేకరణ వరకే సక్రమంగా సాగుతుండగా దానిని వేరు చేసి వ్యర్థాలను ఎరువుగా తయారు చేసే పనులు చేపట్టడం లేదు. గ్రామ పంచాయతీలలో డంపింగ్ యార్డులకు అనుసంధానంగా కంపోస్టు షెడ్డును నిర్మించారు. ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉండడంతో వీటి నిర్మాణాలకు వెచ్చించిన లక్షల నిధులు వృధా కాబడ్డాయి. షెడ్లు నిరుపయోగంగా పిచ్చి మొక్కలతో కనిపిస్తున్నాయి. వర్మీ కాంపోస్ట్ తయారు చేయడం వల్ల రైతులకు ఎంతో దోహదపడుతుంది. అలాంటి దోహదపడే స్కీముని నీరుగార్చే విధంగా పోయిన ప్రభుత్వం చేసిన అవివేకం వల్ల చాలా వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది నియోజకవర్గ వారీగా. అదేవిధంగా ఇప్పుడు ఆ షెడ్ల దగ్గర ఆకతాయిలు మందు తాగే మందు షెడ్ల కింద తయారైనవి. కానీ వాటిని సత్వరమే బాగు చేసి ఉపయోగపడే రీతిలో ప్రభుత్వం స్పందించి వాటికి కావాల్సిన నిధుల్ని ఇవ్వాలని నేను కోరుతున్నాను. మొదట్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కొంత హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు.
గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవీ కాలం జనవరి 31వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత ప్రత్యేక అధికారులు బాధ్యత చేపట్టారు. ఉన్నత అధికారులు స్పందించి తడి పొడి చెత్తను వేరు చేయడంతో పాటు సేంద్రియ ఎరువులు తయారు చేసేలాగా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.